ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టుడే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున శుభములు తెలుపుతున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ ఈవినింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మై డియర్ బిలవ్డ్ రిలేషన్స్ టు. ప్రైజ్ లార్డ్ అండి. మా సోమన్నటి దినం నేను రాలేకపోయినాను, హెవీ రెయిన్స్ కదా, సో పవర్ కట్ వాటి వల్ల నేను రాలేకపోయినాను. నాకు కూడా కొంచెం బాగా ఫీవర్ ఉండింది, బట్ నేను అందుకే రాలేకపోయాను. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నౌ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. ప్రే ఫర్ మై హెల్త్ ఆల్సో. ఓకేనండి, మనం యేసయ్యను ఆరాధిద్దాం. ఒక పాట పాడుకొని మనం వాక్యాంశంలోకి అడుగు పెడదాము. 5 నుంచి 5:30 వరకు ఉంటుంది. డైలీ మండే టు ఫ్రైడే ఉంటుంది. అందరికి ఇష్టమైన పాట, నేను ఎప్పుడు పాడే పాట పాడతామండి. ఎగురుచున్నది విజయ పతాకం అని పాడదాం. ఎగురుచున్నది విజయ పతాకం, యేసు రక్తమే మా జీవిత విజయం. రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును, సుఖ జీవనం చేయుటకు శక్తినిచ్చును. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. యేసుని నామం నుచ్చరింపగనే సాతానుడి సైన్యము వణుకుచున్నది. యేసుని నామం నుచ్చరింపగనే సాతానుని సైన్యములు వణుకుచున్నవి. వ్యాధుల బలము నిర్మూలమైనవి, వ్యాధుల బలము నిర్మూలమైనవి. జయము పొందేడి నామం నమ్మినప్పుడే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితో నీ హస్తము చాపుము దేవా. మా ప్రేమ వైద్యుడా ప్రాణనాథుడా, ప్రీతితో నీ హస్తము చాపుము దేవా. నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను, నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈశ్వరమందే. రక్తమే 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 యేసు రక్తమే, రక్తమే జయం యేసు రక్తమే జయం, రక్తమే జయం యేసు రక్తమే జయం. యేసయ్య రక్తంలో మరి మనకు విజయం ఉందండి. Thanks for this opportunity given by Brother Abhishek and Brother Prabhu Kiran, and I'm really happy to meet you all once again. Daily Facebook live preachings after a long time. Once again, I'm feeling so excited to share the word of God here. ఇక్కడ నన్ను కలుసుకొని మీ అందరినీ కలుసుకోవడము నాకు చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉందండి. సో ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన అభిషేక్ అన్నకి, ప్రభు కిరణ్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తూ ఉన్నానండి. ఓకే, ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి ముందుకు వెళ్దాం. స్తోత్రం యేసయ్యా, నీకే వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవుని పిలుపు అనే టాపిక్ చూస్తున్నాం నాయన. తండ్రి నేనా తండ్రి, వర్షం పడకుండా, ఎలాంటి ఇంటర్నెట్ డిస్టర్బెన్సెస్ లేకుండా, వైఫై ప్రాబ్లం లేకుండా అయ్యా తండ్రి, అన్ని తండ్రి నేనా తండ్రి నీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. అయ్యా తండ్రి నేను ఎంతమంది వాక్యం అయితే చూసిన హృదయాలలో తండ్రి ఈరోజు నీ వాక్యాన్ని ఫలింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి పరిశుద్ధాత్మ దేవతని ప్రతి ఒక్క బిడ్డ పైన తండ్రి నీ ఆత్మని కుమ్మరించమని, అయ్యా తండ్రి నీ వెలుగుని, నీ అగ్ని జ్వాలని మండించమని వేడుకుంచు తండ్రి. నేనా తండ్రి నేను అయోగ్యురాని తండ్రి, ఎన్నికలేని దాన్ని నన్ను ఎన్నుకొని అయ్యా తండ్రి మీరు వాడుకుంటున్న తీరుకే నీకే స్తోత్రం. నన్ను మరుగుపరిచి తండ్రి నైనా తండ్రి మీరు మహిమ పొందమని వేడుకుంటూ నన్ను ఏం తగ్గించిన హెచ్చిస్తూ ఏసునాన్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకేనండి, మనం వచ్చేసి ఇప్పుడు ఏం చూద్దామంటే ఎఫెసియన్స్ 1st చాప్టర్ 6th verse చూద్దాము. ఎఫెసీయులు 1వ అధ్యాయం 1st చాప్టర్ 6th verse 1వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. హల్లెలూయా. ఎవరినైతే ముందుగా నిర్ణయించినాడో వారిని పిలిచినారు. సో యేసయ్య గురించి మనం చూస్తున్నామండి. యేసయ్య ఎవరినైతే ముందుగా నిర్ణయించినాడు అని అంటే, ఎవరు నిర్ణయించాడు అంటే ఈరోజు మనం ఒక గొప్ప దైవ సేవకుని గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఆ దైవ సేవకుడు ఎవరు అని అంటే మోషే గారు అండి. మోషే గారి గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. ద కాల్ ఆఫ్ మోసెస్.
మనము మరి మోషే గారి పిలుపు గురించి మనం చూస్తూ ఉన్నామండి. ఎంతో గొప్ప ప్రవక్త, యేసయ్య చేత ఎంతో అభిషేకింపబడిన వ్యక్తి అండి. ఎలాగ మరి ఏ విధంగా దేవుడు తన ప్రజల పట్ల కార్యం చేస్తాడని అంతమందిని, ఎంతమంది అండి వాళ్ళు, ఇజ్రాయెల్ జనాంగం 4.2 మిలియన్స్ ని మరి నడిపించిన ఒక పెద్ద లీడర్ అండి. సో ఈ రోజు ఆయన గురించి మనం తెలుసుకోబోతున్నాం. తల్లి గర్భంలో రూపింపబడక ముందే, అంటే తల్లి గర్భంలో రూపింపబడక ముందే మరి యేసయ్య అతని పేరు పెట్టి పిలుచుకున్నాడని, నీవు నా సొత్తు, నీవు నా కుమారుడు అని ఏర్పరచుకున్నాడండి. నీళ్ళలో నుంచి తీయబడినాడు గనక మోషే అని పేరు పెట్టబడిందండి. సో కాబట్టి ఒకసారి మనం చూద్దాం, మోషే చరిత్ర చూద్దామండి. సో దానికి ముందు, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచెను. నిర్ణయించుకున్నాడు. మోషేని నిర్ణయించిన దేవుడు, మోషేని చూజన్ చేసుకున్న దేవుడు ఈ రోజు నిన్ను చూజన్ చేసుకున్నాడు. నీకు ఏ కాలింగ్ లేదని బాధపడుతున్నావేమో, నువ్వు ఎంతో వరిస్తోటున్నావేమో, అరే నాకు ఈ ఆఫర్ రాలేదే, నాకు ఈ జాబ్ ఆఫర్ లేదే, లేకపోతే నేను ఫారిన్ కంట్రీస్ కి వెళ్లేది స్టాప్ అయిపోయిందే, అరే నేను యుఎస్ఏకి వెళ్ళాలి కదా అది స్టాప్ అయిపోయిందే అని వరి అవుతున్నావేమో. కానీ ఈ రోజు నేనేం చెప్తున్నాను మీకు అనంటే, ఎంత మందినైతే ఈ రోజు ఈ వాక్యం వింటున్నారు మీ అందరికి చెప్తున్నానంటే, యు ఆర్ ఆల్ ద చూజన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మీరందరూ కూడా యేసయ్య చేత నిర్ణయింపబడిన వ్యక్తులండి. యు ఆర్ నాట్ ద యూస్లెస్ పర్సన్స్. మీరు పనికిరాని వాళ్ళు కాదండి. యు ఆర్ ద చూజన్ వెజల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరందరూ కూడా యేసయ్య చేతిలో పనికొచ్చే పాత్రగా ఉన్నారండి. సంబడి సేస్ దట్ యు ఆర్ వెరీ యూజ్లెస్ పర్సన్. చాలా మంది అంటారు నువ్వు పనికిరాని వ్యక్తివి, పనికి మాలిన వ్యక్తివి, నువ్వు ఇంకా పనికిరావు, వీడింతే జాబ్ చేయడు, ఈమెంతే, ఈమె లైఫ్ ఇలాగనే ఉంటుంది, వాళ్ళంతే అమెరికాని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు, లే ఇంతే వీళ్ళ లైఫ్ మారదు, వీళ్ళ జీవితం ఇలానే ఉంటుంది, ఏదో గోల్ పెట్టుకుంటారు అది ముందుకు వెళ్ళదు, ఇలాగనే డిస్ట్రాయ్ అయిపోతుంటారు అని ఎంతగానో వేదన పడుతూ ఉంటారు. ఎంతగానో అందరి చేత తృణీకరింపబడుతుంటావు, బ్లేమింగ్స్ వస్తుంటాయి. పేరెంట్స్ బ్లేమింగ్ చేస్తారు, మరి సొసైటీ బ్లేమింగ్ చేస్తుంది, రిలేషన్స్ బ్లేమింగ్ చేస్తారు, అందరూ నేను బ్లేమ్ చేస్తారు. అసలు నువ్వు ఎందుకు అనుకుంటావు అంటే, నా బతుకు ఎందుకు బతికినా, ఎందుకు బతుకుతున్నాను, నేను చనిపోవడం మేలు అని చాలా మంది యంగ్స్టర్స్ ఈరోజు సూసైడ్స్ ఎందుకు చేసుకుంటున్నారండి? దానికి రీజన్ ఇదే. చాలా మంది ఎందుకు డ్రగ్ అడిక్ట్ అయిపోతున్నారండి అంటే, డ్రగ్ అడిక్ట్ అంటే మదుపానీయాలు, వాటికి ఎందుకు అడిక్ట్ అయిపోతున్నారు? ఇదే. ఎందుకంటే ఆ క్షణికావేశంలో, ఆ కోరికల కోసము, ఆ తృప్తి కోసం అని ఎలాగైనా సరే ఆ టెంప్టేషన్స్ లో నుంచి బయటికి పోవాలని, స్ట్రగుల్ నుంచి బయటికి పోవాలని వాళ్ళు ఈ డ్రగ్స్ అడిక్ట్ అయిపోతున్నారు, డ్రింకింగ్ కి బానిసలు అయిపోతున్నారు. డ్రింకింగ్ ఎందుకు చేస్తున్నారండి? భార్యతో మనశ్శాంతి లేక డ్రింకింగ్ అలవాటు అయిపోతున్నారు. బ్రదర్స్ కరెక్టే కదా. సిస్టర్స్ కూడా చాలా మంది ఏంటంటే డ్రింకింగ్ చేసేటోళ్ళు ఉన్నారు, చూస్తున్నాం మనం సిటీస్ లలో. ఎందుకు? వాళ్ళందరికీ పీస్ ఆఫ్ మైండ్ కోసం అని పబ్స్ కి వెళ్లి డ్రింకింగ్ చేసి, స్మోకింగ్ చేసి వాళ్ళ లైఫ్ ని డిస్ట్రాయ్ చేసుకుంటున్నారు. ఎట్లా ఉంటుందంటే ఈ స్మోకింగ్, డ్రింకింగ్ అనేది సాతానుగాడు ఎంత బాగా నీకు అలవాటు చేస్తాడు అంటే, నువ్వు ఎంత తాగుతుంటే, ఎంత చేస్తూ ఉంటే వాడికి అంత ఆనందం, వాడు నీలోనికి వచ్చి తాగి నిన్ను అలాగా డిస్ట్రాయ్ చేసేస్తాడండి. అరే నీకు జాబ్ రాలేదు చూడు, స్మోకింగ్ చేయి. అరే నువ్వు ఇంకా ఇట్లా మెంటల్ గా చూసినావా, నీ భార్య ఇట్లా అనేది, నీ భర్త ఇట్లా అన్నాడు, ఎందుకు బతుకుంటావు, నీ పీస్ ఆఫ్ మైండ్ నీకు ఎక్కడుంది చెప్పు అని చెప్పి అన్నిటికీ నిన్ను వాడు బానిస చేసేస్తాడండి. బట్ ఈరోజు నువ్వు తెలుసుకోవాలి, ఈ లోకం మనది కాదు. వీఆర్ జస్ట్ ట్రావెలర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మనం జస్ట్ యాత్రికులను తెలుసుకోవాలి. ఇది అశాశ్వతమైన లోకం అండి. శాశ్వతమైన లోకం ఒకటి ఉంది. మనం వచ్చింది ఎక్కడి నుంచి? మన పుట్టుక ఇక్కడ కాదు, మన ఎటర్నిటీ మనది ఎక్కడుందండి? మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? మన ఎటర్నిటీ ఎక్కడుంది? నిత్య జీవం ఎక్కడుంది? యేసయ్య దగ్గర ఉంది. హల్లెలూయా. మన పౌరసత్వం ఎక్కడుంది? మన పౌరసత్వం ఎక్కడుందండి? ఎక్కడుంది? ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ దగ్గర ఉందా? ఇక్కడ నువ్వు టీడీపీ ఆర్ నేను కాంగ్రెస్ లేదా నువ్వు బీజేపీ అని చెప్పేదాని దగ్గర ఉందా? కాదు. ఎక్కడుంది? నీ పౌరసత్వం ఎక్కడుంది? ఇట్స్ ఇన్ హెవెన్. నీ సిటిజన్షిప్ వచ్చేసి పరలోక రాజ్యంలో ఉందండి. మనం అక్కడి నుంచి వచ్చినాము. మనం యేసయ్య దగ్గర ఉన్న పసిబిడ్డలము. మనం యేసయ్య తను ఎంతగానో ప్రేమించి ఈ లోకానికి మనల్ని ఒక పని మీద ఈ లోకానికి పంపించారు. హల్లెలూయా. మోషేని కూడా అలాగనే పంపించారండి. అందుకే నాకు ఈ పాట గుర్తొస్తుంది. ఒక 2 వచనాలు పాడతాను. మోషే ఎలియాలను అభిషేకించిన దేవా, మోషే ఎలియాలను అభిషేకించిన దేవా, నన్ను అభిషేకించుమయ్యా, నీ మార్గంలో నడుపుమయ్యా, నన్ను అభిషేకించు
నడిపించుమయా, నీ మార్గంలో నడుపుమయా. మోషే ఏలియాని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఎందరినైతే నిర్ణయించాడో వారిని ముందుగా పిలిచాడు. వాళ్ళల్లో మోషే గారిని మనం చూస్తున్నాము. సో మోషే గారి గురించి మనందరికీ బాగా తెలుసు. మోషే పుట్టుక మనకి తెలుసు. మోషే గారు ఎలా వచ్చారో తెలుసు. సో మోషే గారు 4.2 మిలియన్స్ ని మనం నడిపించారండి, అది కూడా మనకు తెలుసు. హెబ్రీ 3, 5, 6 మనం చూసుకుంటే హెబ్రీ చాప్టర్ 3 చాప్టర్ 5, 6 వచనాలు చూస్తే దేవుని ఇల్లంతటిలో అతడు నమ్మకమైన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఇల్లంతటిలో మోషే గారు నమ్మకమైన వారిగా ఉన్నారండి. మరి నమ్మకస్తుడిగా నువ్వు ఉన్నావా? నమ్మకస్తురాలుగా నీవు ఉన్నావా? యేసయ్య నిన్ను చూసి దుఃఖపడే వ్యక్తిగా ఉన్నావా? అవునండి, వాక్యం అందరు చెప్తారు. మా దైవజనుడు ఈ రోజు అన్నారు, నా ఆత్మీయత మరి సహోదరుడు ఈ రోజు అన్నారు, వాక్యం అందరు చెప్తారు, కానీ ప్రార్థనలో నిలకడగున్నారా అని అడుగుతున్నారు. చర్చికి నిలకడకు వస్తారా అని అడుగుతున్నారు. వాక్యం అందరూ చెప్తారు. వాక్యం చెప్పడమే కాదండి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎవరైతే నిజంగా క్రీస్తును కలిగి ఉంటారో వారిలో ప్రార్థన జీవితం అని ఉంటుంది. ప్రార్థన 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 ఆత్మ ఆర్పకుడి అని ఉందండి. ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావో, మోషే కూడా ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడండి? ఏసయ్య తోటి మరి గడపడానికి ఎక్కడికి వెళ్ళి ఏకాంతంగా వెళ్ళాడని కొండ మీదకి వెళ్ళాడండి. ఏసైని ఎదుర్కోవడానికి ప్రార్థన 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 చేస్తున్నాడు. ప్రార్థన చేసిన ఏసయ్యని నువ్వు చూడాలనుకుంటే, నువ్వు ఏసయ్య స్వరం వినాలనుకుంటే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థన జీవితం నీలో ఉండాలి. మోకాల ప్రార్థన నీవు చేయాలి. ఎప్పుడైతే నువ్వు మోకాల ప్రార్థన చేయడం మొదలు పెడతావో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏమవుతుందంటే సాతాను దుర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ ఇంటిలో కూలిపోతాయండి. హల్లెలూయా. మరి మోషే జీవితంలో ఎన్నో అవరోధాలు మనం చూస్తున్నాం. మోషే పుట్టుక మనం చూస్తున్నాము. మోషే ఏ విధంగా మరి అక్కడి నుంచి మరి ఈజిప్ట్ నుంచి బయటికి వచ్చాడో మనందరికీ తెలుసు. ఇవన్నీ నేను మళ్ళీ చర్చించదలుచుకోలేదు, కానీ నేను కొన్ని వచ్చేసి చెప్దాం అనుకుంటున్నాను. ఒకసారి మనం నిర్గమాకాండం 3rd చాప్టర్ 1-12 వర్సెస్ ఒకసారి మనం చూద్దామండి. మరి మోషే గురించి మనము చూద్దామండి. ఒకసారి మోషేని ఏ విధంగా కాపాడిన దేవుడో మనం చూద్దామండి. దానికి ముందు ఒక్కసారి మనం మోషే పుట్టుకని కూడా చూద్దాము. అందుకని నిర్గమాకాండం 2nd చాప్టర్ మనం ఒకసారి క్లియర్ గా చూద్దాము. లేవి వంశస్థుడు ఒకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి ఏ కుమారుని కని వాడు సుందరయునుట చూచి 3 నెలలను వాణ్ణి దాచెను. తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జాము పెట్ట తీసుకొని దానికి జిగటమన్నున్న కీలును పూసి అందులో ఆ పిల్లవాణ్ణి పెట్టి ఏటయొడ్డున జామున్న వానిని ఉంచగా. ఏంటండి, ఎందుకు ఆమె దాచిపెట్టలేకపోయింది అని అంటే, చరిత్రలో ఒకసారి హిస్టరీలో మనం బ్యాక్ సైడ్ చూసినామంటే మనకేం కనిపిస్తూ ఉంటుందంటే, ఒకసారి మనం చూద్దాము. ఏం చూస్తున్నామండి, ఏం చెప్తాడండి, ఆ రాజు ఏమని చెప్తాడండి. ఒకసారి మనము మళ్ళీ నిర్గమాకాండము ఒకసారి మనము మరి 1st చాప్టర్ 15th వర్స్ చూద్దాము. మరి ఐగుప్తు రాజు ఫిఫ్రే పోయు ఆన్ హిబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలను సానులను చేయొచ్చు, వారిని ఏదది కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాని ఎడల వాని చంపుడు. ఎందుకు చంపమని చెప్పినాడండి? మగవాళ్ళని అయితే ఎందుకు చంపమన్నాడు అంటే, ఇంకా ఎప్పుడు వీళ్ళందరూ కూడా ఏది ఇజ్రాయెల్స్ అందరు కూడా డిస్ట్రాయ్ అయిపోవాలా అనేసి మరి దుష్టుడు ఆ రాజు ద్వారా ప్రవేశించి అందరినీ మగపిల్లలందరినీ కూడా చంపేయాలి. చిన్న పొత్తిలలో ఉన్న పిల్లలందరినీ కూడా చంపేయాలని మరి ఆజ్ఞాపిస్తాడండి. ఆ మంత్రస్థానులందరికీ కూడా ఆజ్ఞాపిస్తాడండి. ఆడపిల్లలైతే బతకనీయమంటాడు, కానీ మగపిల్లలందరూ కూడా ఆ వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోవాలని అనుకుంటాడండి. కానీ ఏమవుతుంది, కానీ యేసయ్య ఏ విధంగా మోషేని కాపాడినాడో మనం చూస్తున్నాం. యేసయ్య మరి మోషే పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయనని ఏ విధంగా కాపాడినాడో చూడండి. అట్లా రాజు చేతిలో నుంచి యేసయ్య కాపాడిన తీరు మహా అద్భుతమైనదండి. తన తల్లి ఎంత ప్రేమించింది తన కుమారుణ్ణి, ఒక తల్లి తన కుమారుని ఎంతగా ప్రేమిస్తుంది అనడానికి ఎంత అద్భుతమైన నిర్వచనం చూడండి, ఎంత అద్భుతమైన ప్రేమ చూడండి. ఆమె తన బిడ్డని మరి రాజు దగ్గర పడకుండా, కంట పడకుండా, ఆ సైనికుల దగ్గర పడకుండా ఎలా కాపాడుకుందండి? ఇది మనిషికి సాధ్యమా? అక్కడ అంతమంది మగబిడ్డల్ని చంపుతున్నారు. మనం 10 Commandments మూవీ కూడా చూసే ఉంటాము. అంతమంది మగబిడ్డల్ని చంపుతున్నారు, అంతమంది చిన్నపిల్లల్ని చంపుతున్నారు. ఎందుకు మోషేని చంపలేకపోయినారు? ఎవరికన్నా ఈ ఆలోచన అనేది వచ్చిందా? ఎందుకు మోషేని చంపలేకపోయినారు? ఎందుకు అని అంటే అండి, ఒకటి తెలుసుకోవాలి మీరు, మోషే
ఎవరి చేత నిర్ణయింపబన్నాడండి? యేసయ్య చేత. హల్లెలూయా. పేరు పెట్టి పిలుచుకున్నాడండి యేసయ్య. తల్లి గర్భంలో రూపింపబడక ముందే యేసయ్య అతనిని ఏంటండి తన సేవకై సేవకుడుగా నిర్ణయించుకున్నాడండి. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. నీకు ఈ రోజు నేను చెప్తున్నాను, మోషేని కాపాడిన దేవుడు. మోషే ఆ బాస్కెట్ లో వెళ్తున్నప్పుడు మొసళ్ళు వచ్చినాయి. మీకు తెలుసో లేదో, మొసళ్ళు వచ్చినాయి. వాళ్ళమ్మ ఆ బాస్కెట్ లో పెట్టినప్పుడు, అక్కడ నదిలో పెట్టినప్పుడు అక్కడ మొసళ్ళు వచ్చినాయి. మొసళ్ళు మింగలేదండి. మీకు తెలుసా? క్రొకడైల్స్ మింగలేదండి. ఎంత అద్భుతం ఇది! ఎలా కాపాడాడో చూడండి, ఎంత అద్భుతం చూడండి. అక్కడ హిస్టరీ చూస్తే మనము అక్కడ మొసళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళలో ఏదన్నా ప్రవాహం రావుండొచ్చు, ఆ నదిలో అతను మునిగిపోయి ఉండొచ్చు, ఆ పెట్టె ఇంకా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ అది నేరుగా ఎక్కడికి వెళ్ళిందండి? ఎక్కడికి వెళ్ళిందండి? రాజు ఇంటి దగ్గరికి వెళ్ళిందండి. మరి రాజు చెల్లెల ఇంటి దగ్గరికి ఆమె అక్కడ నదిలో స్నానం చేయడానికి దిగినప్పుడు ఆ పెట్టని ఆమె చూస్తుందండి. ఇతను హెబ్రీయుడు కదా మరి అని ఆమె అంటుందండి. అది కూడా మనకు బాగా తెలుసు. సో ఏ విధంగా యేసయ్య కాపాడాడు మోషేని? ఆ మోషేని కాపాడిన యేసయ్య నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసయ్య ఈ రోజు నిన్ను కూడా అప్పుల బాధ నుంచి విడుదల చేయగలుగుతాడు. ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల చేయగలుగుతాడు. భయంకరమైన పరిస్థితులలో కృంగిపోయి నిరాశలో ఉన్నావేమో. ఈ చాలా మంది ఇప్పుడు యంగ్స్టర్స్ ఎంబీఏలు చేసి మరి ఎంసెట్లు చేసి మరి ఏంటంటే జాబ్ లేక ఎంతో ఎలా ఉన్నారంటే ఎంతో మెంటల్ టార్చర్ తో ఉన్నారేమో. ఎంతో మంది మ్యారేజ్ లైఫ్ సెటిల్మెంట్ లేక, మ్యారేజ్ కాక ఎంతో మంది కృంగిపోతున్నారేమో. సేవల అభివృద్ధి లేక ఎంతో మంది నలిగిపోతూ ఉన్నారేమో. ఆర్థికంగా నలిగిపోతున్నారేమో. తినడానికి తిండి లేని పరిస్థితులలో ఉన్నావేమో. అనారోగ్యంతో ఉన్నారేమో. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావేమో. ఈ మధ్య కొత్తగా మంకీ వైరస్ అనేది వచ్చిందంట. సో దాని ద్వారా ఏమన్నా నువ్వు బాధతో ఉన్నావేమో. ఇట్లాంటివన్నీ ఏమైనా కావచ్చు, అవి దుష్టుడు వేస్తున్న ఎన్ని పన్నాగాలైనా కావచ్చు. వాటినన్నిటినీ కూడా ఏంటండి, వాటినన్నిటినీ కూడా నువ్వు జయించగలుగుతావు. ఎందుకంటే మోషేని కాపాడిన దేవుడు, మోషేని సేవ్ చేసిన నా యేసయ్య నిన్ను కూడా సేవ్ చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వేం చెయ్యాలంటే నీ పిలుపుకు తగినట్లు నువ్వు యేసయ్య చెప్పిన ప్రకారం నువ్వు జీవించాలి. నువ్వు యేసయ్యకి ఒబే చేసి నువ్వు రావాలి. రమ్ము ప్రభువా, నా జీవితంలోనికి రమ్ము అని చెప్పాలి. నా హృదయంలోనికి రమ్ము ప్రభువా అని చెప్పే కుమారుడిగా కుమార్తెగా నువ్వు ఉన్నప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అలా కాదు, మోషే నిర్ణయించుకున్నాళ్లే, నన్నేం నిర్ణయించినాళ్లే, నాకు ఈ లోకంలోనే బాగుంది, నాకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో బాగుంది, నాకు ఆ గేమ్స్ లో ఎంజాయ్మెంట్ ఉంది, నాకు వరల్డ్ లో ఎంజాయ్మెంట్ ఉంది, నాకు ఆ ఫుట్బాల్ లో క్రికెట్ లోనే ఎంజాయ్ ఉంది, నాకు క్రికెట్ ప్లేయర్ కావాలని ఫుట్బాల్ ప్లేయర్ కావాలని కోరిక. కొంతమందికి ఏమో మా ప్రశాంత్ అన్న ఉన్నాడు ఇక్కడ లైవ్ చూస్తున్నాడు ప్రశాంత్ అన్న, అందుకే చెప్తున్నాను. సో ఆయనకి మూవీస్ అంటే చాలా పిచ్చి. ఆయన మూవీ కావాలనుకున్నా. నేను అన్నాను, అన్నా సినిమా తైతక్కలు అల్లరితో కూడుకున్న ఆటపాటలు, యెహోవాకు వైరం, నువ్వు ఎప్పుడు కూడా సినిమా హీరో కాలేవు అని చెప్పినాను. సో ఆయన చాలా బాధపడినాడు నేను చెప్పినప్పుడు. ఎందుకు నేను పొట్టిగున్నానా అని అన్నాడు. అలా కాదన్నా, యేసయ్య నిన్ను సేవకు పిలుచుకున్నాడు, నువ్వు రావాలని చెప్పినాను. సో వాళ్ళు వినడం లేదు, వాళ్ళు రావట్లేదు. ఎందరైతే నిర్ణయింపబడతారో, యేసయ్య చేత ముందుగానే నిర్ణయింపబడి ఉంటారో వారు రావాలండి. వారు యేసయ్య సేవ పిలుపు అందుకొని రావాలి. నువ్వు ఎవరివైనా కావచ్చు. యేసయ్యకి నీ అందంతో పని లేదు, నీ ఆకారంతో పని లేదు, నీ చదువుతో పని లేదు, నీ అంతస్తులతో పని లేదు. నువ్వు ఎవరైనా కావచ్చు. ఎదురు హూ ఎవర్ ఇవన్నైనా కావచ్చు, అన్యవేతం మా వ్యక్తివైనా కావచ్చు, నువ్వు హిందువైనా కావచ్చు, ముస్లిం అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. యేసయ్యకి అవన్నీ అవసరం లేదు. యేసు ప్రభు ఏంటండి అందరికీ దేవుడు. హల్లెలూయా. కాబట్టి పేరు పెట్టి నేను పిలుస్తున్నాడండి. ఎందుకు చెప్తున్నాను అనంటే, మోషే ఎక్కడ పెరిగినాడండి? మోషే ఎక్కడ పెరిగినాడండి? రాజకుమార్తె దగ్గర పెరిగినాడు. అక్కడ ఏముండిందండి? ఆ ఈజిప్ట్ లో విగ్రహారాధన ఉండింది. ఎక్కడుండింది ఆ విగ్రహారాధన చేసినాడు మోషే, విగ్రహారాధన చేసినాడు. మరి అయినప్పటికైనా విగ్రహారాధికుడు, విగ్రహాలతో ఉన్నాడు, దుష్టుడితో సాంగత్యం చేసినాడు. మరి ఇట్లాంటి వ్యక్తిని కూడా యేసయ్య ఎలా చూసన్ చేసుకున్నాడు అనంటే, దానికి కారణము ఏంటి అనంటే, ఆల్రెడీ తను ఎక్కడున్నాడు, తను తప్పిపోయిన స్థితిలో ఉన్నాడు. కానీ యేసయ్య అతను ఏం చేసినాడండి, తన వైపు త్రిప్పుకున్నాడు. ఎలా త్రిప్పుకున్నాడు? యేసయ్యని ఎలాగైనా కలుసుకోవాలని చెప్పి ఆ మండుచున్న పొద ఏంటది ఆ ఫైర్ బుష్ ఏంటదని వెళ్ళాలని అక్కడికి వెళ్ళాడు. ఎందుకు ఎప్పుడు అది మండుచూనే ఉంటుంది అని అనుకొని మరి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు యేసయ్యని ఎదుర్కొన్నాడండి. హల్లెలూయా. అతని జీవితం మారిపోయిందండి. అతని జీవితం మనం చూస్తున్నాం. ఒకసారి జామబిడ్డ తీసుకొని వారి జీవితం ఉన్న చూశారు కదండి. అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి యొద్దన ఏనని ఉంచిందండి. వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్కని దూరంగా నిలిచి ఉండేను. వాళ్ళ అక్క చూస్తూ ఉంది అవన్నీ.
మోషే అలాగా వెళ్తూ ఉంటే వాళ్ళ అక్క చూస్తూ ఉందండి. ఆమె చూస్తూ ఉంది, నా తమ్ముడికి ఏమన్నా అవుతుందేమో, నా తమ్ముడిని ఏమన్నా క్రోకడైల్ ఏమన్నా మింగేస్తుందేమో, లేకపోతే ఇంకేమన్నా జరుగుతుందేమోనని చాలా ఎలాగో చూస్తుందంటే ఫోకస్ అంతా అక్కడే పెట్టుకుని ఉందండి. ఎక్కడికి వెళ్తుంది, ఆ పెట్టె ఎక్కడికి వెళ్తుంది, ఆ బాక్స్ ఎక్కడికి వెళ్తుంది అని చూస్తూ ఉంది. వాళ్ళ అక్క కూడా ఊహించి ఉండదు అది రాజకుమార్తె దగ్గరికి వెళ్తుందని, వాళ్ళ అమ్మ కూడా ఊహించి ఉండదు ఎక్కడికి వెళ్తుంది అని. ఎవరికి కూడా ఊహన అందదు. అది యేసయ్య నిర్ణయము అతను అక్కడ పెరగాలని, ఆ ఈజిప్ట్ లో అలాగా పెరగాలని, అలాగా రాజకుమారుడుగా ఉండాలని యేసయ్య నిర్ణయము. కానీ తర్వాత ఏం చేశాడంటే యేసయ్య తన సేవకునిగా, మరి తన యేసయ్య ఏంటంటే తన సేవకుడిగా అతన్ని నిర్ణయించుకున్నాడు. కాబట్టి మరి మోషే గారు ఏ విధంగా యేసయ్య దగ్గరికి వచ్చారో కూడా మనము తెలుసండి, మనందరికి ఆల్రెడీ తెలుసు. ఇలాంటి భయంకరమైన, నేనేం చెప్తున్నాను, వాళ్ళ అక్క ఎలాగో ఫోకస్ చేసిందో ఈరోజు నీ జీవితం పట్ల కూడా అనేక మంది ఫోకస్ తోటి ఉండొచ్చు. ఆ నీళ్లు దేనికి సాదృశ్యంగా, అవి ఏంటి సాదృశ్యంగా, ఆ నది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఏంటంటే ఒక లోకానికి సాదృశ్యంగా ఉందండి. ఆ లోకంలో మరి మోషే ఆ బాస్ లో అలా వెళ్తూ ఉన్నాడు, వాళ్ళ అక్క ఫోకస్ చేస్తూ ఉంది, ఎక్కడికి వెళ్తుంది చూద్దామని చూస్తూ ఉన్నాడు. చివరికి అది చేరాల్సిన చోటే చేరింది. కాబట్టి నీ గమ్యం ఎక్కడైనా ఉండొచ్చు, ఈ లోకంలో నువ్వు ఎలాగైనా తేలుతూ ఉండొచ్చు, అలలకి మునిగిపోతూ ఉండొచ్చు, కానీ చివరికి నీ గమ్యం ఎక్కడ అంటే నీ గమ్యం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లో ఉందా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? కాదు. నీ గమ్యం ఏమన్నా ఏంటంటే చాలా మంది ఏమి పెడతారంటే కల్ హో నా హో లీవ్ ఫర్ టుడే, ఈ రోజే రేపు ఏం జరుగుతుందో మాకు తెలియదు, ఈ రోజు బతకని నేను పెడతారు. నీ లైఫ్ నీకు గ్యారంటీ లేదు, నీ జీవితం నీకు గ్యారంటీ లేదు. ఎవరిపైన ఉందండి? ఎక్కడ నీ లైఫ్ దేనికి గ్యారంటీ లేదు. ఎక్కడ నీ ఫోకస్, ఎక్కడున్నా నీ ఫోకస్, నీకు ఎన్నన్నా రాని, నీ గమ్యం నీ గురి ఎక్కడ తెలుసా? నువ్వు ఎవరి కోసం జీవించాలో తెలుసా? యేసయ్య కోసం జీవించాలి. You live for Jesus and you die for him. You born for Jesus and you die for Jesus. నువ్వు పుట్టింది యేసయ్య కోసము, నువ్వు చావాల్సింది యేసయ్య కోసము. ఆఖరి హతసాక్షి అవ్వడానికి కూడా నీవు సిద్ధంగా ఉండాలి. మనమందరం కూడా అపోస్తులు కలిగి ఉన్న ఆత్మని కలిగి ఉన్నాం కాబట్టి, వాళ్ళ బేసిక్ మీద మనం అందరం నిలిచికొని ఉన్నాం కాబట్టి అలాగే జీవించాలి. మోషే ఎలాగ యేసయ్య చేత నిర్ణయింపబడ్డాడో అలాగ నువ్వు కూడా నిర్ణయింపన వ్యక్తిగా ఉండాలండి. నువ్వు ఆల్రెడీ చూసాను, నువ్వు కూడా నిర్ణయింపబడిన వ్యక్తివే. యూఆర్ ఆల్ ద చూసన్, మనమందరూ చూసన్ చేయబడిన వాళ్ళమే. నా 21 years ఏటప్పుడే నేను యేసయ్య పిలుపుని అందుకొని వచ్చేసాను. మీ అందరికీ తెలుసు, నా 21 ఏజ్ అప్పుడు నేను మోకాళ్ళుండి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను యేసయ్య స్వరం విన్నాను. ఏమని చెప్పినాడో తెలుసానండి మీ అందరికి? మళ్ళొకసారి గుర్తు చేసినాడు. ఏం చెప్పినాడు అంటే, యేసయ్య నాకు చుట్టుపక్కల ఎవరు లేరు, మా అమ్మున్న కాలం అది, హైదరాబాద్ లో ఉంటే మేము. ఏం చెప్పినాడు తెలుసానండి? లోకాన్ని విడిచి నన్ను వెంబడించు అన్నాడు. నా కుమార్తె పేరు పెట్టి నేను పిలుస్తున్నాను, లోకాన్ని విడిచి నన్ను వెంబడించు అన్నాడు. నేను ఉలిక్కిమన్నాను, ఎందుకంటే నేను ఆ స్వరము, అది midnight 3 o'clock 3 గంటల ప్రాంతము. నేను వణికిపోయినాను, గజ వణికిపోయాను, నేను షేక్ అయిపోయాను. నేను యేసయ్య నన్ను పిలుస్తున్నాడని నాకు తెలియదు, ఆ టైంలో నాకు తెలియదండి. నేను అప్పుడే కొత్తగా యేసయ్యలోకి వచ్చానన్నమాట ఆ టైంలో. సో నాకు తెలియదు. సో నా కుమార్తె అని అన్నప్పుడు నేను షేక్ అయిపోయినాను. నాకేమైతుందో అసలు నాకు అర్థం కాలేదు. సో లోకాన్ని విడిచి నన్ను వెంబడించు అని అన్నప్పుడు అసలుకి నాకు బాడీ అంతా అనాయింట్మెంట్ పవర్ అనేది రిలీజ్ అయిపోయిందండి. సో నేను మార్నింగ్ పాస్టర్ అన్నోళ్ళకి ఫోన్ చేసి, అందరికి ఫోన్ చేసి అడిగితే యేసయ్య నీతో మాట్లాడమ్మా అని చెప్పారు. యేసయ్య పిలుపు అందుకున్నాను, అంతే. లోకాన్ని వెంబడించినాడు. అప్పటి నుంచి ఇంకా మీరు నమ్ముతారో లేదో, మా ఇంట్లో టీవీ ఉండేది కాదు, మా ఇంట్లో వైఫై ఫెసిలిటీ ఉండేది కాదు, ఏది చూడాలన్నా భయము. మా అమ్మ నాన్న కూడా న్యూస్ పెట్టడానికి కూడా భయపడేటోళ్ళు, వాళ్ళు కూడా. అరే ఎందుకు అని అంత హోలీగా యేసయ్య నన్ను అలాగా పెట్టుకున్నారండి. తర్వాత ఒక రోజు వైఫై కనెక్షన్ అనేది ఉండాలి, ఇంటర్నెట్ లో ఆన్లైన్ పరిచర్య చేయాలని మరి యేసయ్య చెప్పినప్పుడు, ఫేస్బుక్ లైవ్ పరిచర్య చేయాలని పిలిచినప్పుడు, నాకు ఇలా ఫేస్బుక్ లో ఎవరు చూస్తారు, ఎంటర్టైన్మెంటే కదా ఇక్కడ ఉండేది అన్నప్పుడు, లేదు యేసయ్య ఆన్లైన్ పరిచర్య చేయమని చెప్పారండి. అప్పుడు నేను నా ఆన్లైన్ పరిచర్యకి నా బైబిల్ కాలేజ్ లో ఉండి, నా బైబిల్ కాలేజ్ లో ఒకరి ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ఎట్లా చేయాలండి, బెన్హార్ జాన్సన్ అన్న ఉన్నారు, బెన్హార్ షాలోమ్ అన్న అని మీ అందరికి బాగా తెలుసుంటుంది. అన్న ఉండేసి, గ్రేస్ నువ్వు ఇంత మంచిగా వాక్యం చెప్తావు కదా, నువ్వు లైవ్ స్ట్రీమింగ్ చెయ్యి, దేవుడు నిన్ను వీళ్ళందరికంటే గొప్పగా వాడుకుంటాడు అని చెప్పినప్పుడు అన్న మాటలు విని అన్న చెప్పిన ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టాను. ఈ రోజు మీ అందరికి ఇంతగా గ్రేస్ దాసరి అంటే ఎక్కడికి పోయినా కూడా, సిస్టర్ మీరు యూట్యూబ్ లో వాక్యం చెప్తారు కదా అని అందరు తెలుసుకునేలాగా యేసయ్య ఈ రోజు నన్ను ఈ విధంగా నిలబెట్టాడండి.
నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా కాలింగ్ అనేది నాకు ఉందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను అనుకోలేదు. కానీ ఎంత వండర్ తెలుసా, నా మ్యారేజ్ కూడా ఒక వండరే. నాకు అసలు మ్యారేజ్ కాదని అనుకున్నాను. కానీ యేసయ్య తను ఎలాగ నిర్ణయించాడో పెళ్లి, ఆ విధంగా పెళ్లి జరిపించేశాడు. దేవుని బిడ్డని ఇచ్చాడు, ప్రేమ కలిగిన భర్తని నాకు ఇచ్చాడు. సో యేసయ్యకి స్తోత్రం. తను ఎంత ప్రేమ కలిగిన వాడంటే నేను లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటే దాన్ని రికార్డ్ కూడా చేస్తున్నాడు యూట్యూబ్ లో. సో అంత ప్రేమ కలిగిన అబ్బాయిని యేసయ్య నాకు ఇచ్చాడనమాట. సో కాబట్టి అలా ఉంటుందండి. యేసయ్య చేత నిర్ణయింపబడిన వ్యక్తులకి ఆ విధంగా యేసయ్య అద్భుతాలు చేస్తాడు. సో మనం మోషే గారి గురించి కూడా చూస్తున్నాము. సో మోషే గారు కూడా అట్లాంటి ఎట్లాంటి మనం ముందే చెప్పాను, అట్లాంటి సిచ్యువేషన్స్ లో వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడికి చేరాలో, అతని గమ్యం ఎక్కడికైతే వెళ్ళాలో అదే ఏంటిదండి అది ఆ బాస్కెట్ అనేది, ఆ బాక్స్ అనేది స్ట్రైట్ గా వెళ్లి ఆ రివర్ దగ్గర స్టాప్ అయిపోయింది. ఎన్ని క్రోకడైల్స్ వచ్చాయో మిడిల్లో, లేకపోతే ఇంకా ఎన్నెన్ని జరిగినాయో అక్కడ. మేబీ అప్పుడు స్ట్రోమ్స్ రావచ్చు కదా, థండర్స్ రావచ్చు కదా, తుఫాన్లు రావచ్చు కదా. ఎన్ని వచ్చినా సరే చేరాల్సిన గమ్యం అది చేరింది. ఎంత అద్భుతం అండి. ఎలాగ యేసయ్య కాపాడుకున్నాడు. అందరిని చంపేస్తున్నారు అక్కడ, మగపిల్లలందరినీ కూడా కిల్ చేసేస్తున్నారు. బట్ యేసయ్య ఏ విధంగా తన బిడ్డల్ని కాపాడుతాడో చూడండి. మోషేని ఎంత ప్రేమించాడు యేసయ్య. మోషే గారిని ఎంతగా ప్రేమించారంటే దేవుని ఇల్లంతటిలో, హెబ్రీల్ చాప్టర్ 3rd చాప్టర్ 5th 6th వర్స్ చూస్తే, హెబ్రీలు 3వ అధ్యాయము 5-6 వచనాలు చూస్తే, దేవుని ఇల్లంతటిలో అతడు నమ్మకమైన వాడు. హల్లెలూయా. దేవుని పిలుపు అద్భుతం మోషే జీవితంలో. దేవుని పిలుపు చిన్నప్పుడే దేవుడు పిలుచుకున్నాడండి. ఎట్లా కాపాడాడు చూడండి. దుష్టుడి నుండి ఎలా కాపాడుకున్నాడు, ఎంత అద్భుతంగా కాపాడి బయటికి తీసుకొని వచ్చినాడండి. ఎంత మహాద్భుతం కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఎట్లాంటి శక్తిమంతుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం. సమస్యలు చూసి కృంగిపోతున్నావు ఈరోజు. అయ్యో నాకు ఈ క్యాన్సర్ ఉంది, నాకు బాగాదే. అయ్యో నాకు ఈ బ్లడ్ క్యాన్సర్ ఉంది, నాకు బాగాదే. అయ్యో నాకు ఈ ఎయిడ్స్ ఉంది, బాగాదే. అయ్యో నాకు ఈ మెంటల్ టార్చర్ ఉంది, బాగాదే. అయ్యో నా మైండ్ లో స్టెబిలిటీ లేదు, అయ్యో నా బాగాదే. కానీ ఎట్లాంటి దేవుణ్ణి చూసారా మీరు ఆరాధిస్తుంది? ఒక్కసారి చూడండి, ఒక్కసారి యేసయ్య కార్యం చూడండి, ఎంత అద్భుతం చూడండి. నేను అనుకుంటాను ఆ బాస్కెట్ అనేది అది అసలుకి మునిగిపోవచ్చు, ఆ రివర్ లో పోతున్నప్పుడు అది మునిగిపోవచ్చు. మేబీ మోసెస్ ఆ టైంలో చిన్నవాడు కదా, డెత్ కూడా అయిపోవచ్చు. ఎందుకంటే పెట్టినప్పుడు ఊపిరాడకుండా ఉండొచ్చు కదా, డెత్ అయిపోవచ్చు, చనిపోవచ్చు ఆ టైంలో. కానీ చనిపోకుండా దేవదూతలు అతన్ని పట్టుకొని ఆ బాస్కెట్ ని తీసి వెళ్లిన విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నారు అంటే, దేవదూతలే ఇలాగా అతనికి ఇట్లా చేతులు ఇలాగా ఉంచి ఇలాగా తీసుకొని వెళ్లి చేరవలసిన క్షేమంగా మరి ఆ చోటున ఉంచారండి. ఎంత అద్భుతం కదా. ఇది ఎంత అద్భుతమైన రివీల్ చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. దేవదూతలే ఏంజల్సే వచ్చారు కాపాడడానికి. ఎందుకంటే నిర్ణయింపబడిన వ్యక్తి, నువ్వు కూడా నిర్ణయింపబడిన వ్యక్తివే. నిన్ను కాపాడడానికి దేవదూతలు రారా? దుష్టుడు చెలరేగిపోతూ ఉంటాడు. వాడు చేతులేస్తాడు, కాళ్ళేస్తాడు, అవసరమైతే తల పట్టుకుంటాడు, మెడ పట్టుకుంటాడు, చంపడానికి వస్తాడు. భయపడక్కర్లేదు, వాడేం చేయలేడు. నీ శరీరాన్ని వాడు ముట్టగలుగుతాడు కానీ నీ ఆత్మని వాడు ముట్టలేడు. ఎందుకంటే నీలో ఉండేది మామూలు శక్తి కాదండి. ఏం శక్తి అండి అది? అగ్ని నేత్రం గలవాడు నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ అగ్ని నీలో ఉంది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ అగ్ని చూస్తే సాతాను గుండెలు పగిలిపోతాయి. హల్లెలూయా. అలాంటి శక్తి నీలో ఉందండి. అలాంటి శక్తి మోషేలే ఉంది, అదే శక్తి నీలో కూడా ఉంది. ఈ రోజు ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, యేసయ్య పిలుపు ఎంతమంది అయితే అందుకుంటున్నారో వారందరికీ కూడా ఆ మోషే అభిషేకం నీలోనికి వచ్చును కాకండి. ఐ రిలీజ్ ద అనాయింట్మెంట్ ఆఫ్ ద మోసెస్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడండి, ప్రతి ఒక్కరి మీదకి కూడా ఈ రోజు మోషే అభిషేకాన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. కానీ ఈ రోజు నీవు యేసయ్య చిత్తానికి లోబడాలి, యేసయ్యని ప్రేమించే బిడ్డగా నీవు ఉండాలి. ఇలాగానే చాలా మంది అసలుకి నేను అనుకుంటాను, చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. నేను బైబిల్ కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా నేను అనుకుంటూ ఉంటేని, మోషే గారిని యేసయ్య అలాగా చూస్ చేసుకున్నాడు. అప్పుడే డెత్ అయిపోయింటే, మగపిల్లలు అందరిని చంపుతున్నప్పుడు డెత్ అయిపోతే ఈ రోజు ఇలాంటి ఇంత రెవల్యూషన్ అనేది రాదు కదా అని నాకు అనిపించేది. కానీ ఎంత అద్భుతంగా ఇన్ని ప్లేసెస్ నుంచి కాపాడుకుంటూ తీసుకొని వెళ్ళి ఎంత క్షేమంగా ఆ రాణి దగ్గర ఉంటే ఆమె ఆయనకు క్షేమం అని చెప్పి ఆ ఈజిప్ట్ లో ఉంచాడండి యేసయ్య. ఎక్కడ
అది కూడా ఎక్కడైతే చంపాలని చూసారో ఎక్కడైతే మోషేని చంపాలని చూసారో అక్కడే అదే ఆ రాజగృహంలోనే మళ్ళీ ఏదండి ఫరో చెల్లికి మరి కుమారునిగా మరి యేసయ్య అక్కడ ఉండే ధన్యతని ఇచ్చాడండి. ఎవరైతే నేను చంపాలనుకుంటున్నారో, ఎవరైతే నేను బాధ పెడుతున్నారో, నన్ను అనేక మంది బాధ పెడుతూనే ఉంటారు. నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు, మీకు తెలుసో లేదు, నా ఫ్రెండ్సే. సో బాధ పెడుతూ ఉంటారు, వాళ్ళందరినీ క్షమిస్తున్నాను. ఓకే, సో కాబట్టి ఎంతమంది అయితే బాధ పెడతారో, ఎంతమంది అయితే కృంగదీస్తారో వాళ్ళందరూ కూడా సిగ్గుపడేలాగా వాళ్ళ ముందే నేను హెచ్చిస్తాడు. నా యేసయ్య హెచ్చిచ్చేవాడండి నిన్ను. నువ్వు కురింగిపోతుంటే ఊరికెట్లా చూస్తూ ఊరుకుంటే కూర్చుండేటోడు కాదు. మోషేని కాపాడిన దేవుడు నిన్ను కాపాడతాడు. కానీ మోషే ఎలాగ తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, సో అలాగనే నీవు కూడా యేసయ్యకి నీ జీవితాన్ని నువ్వు సమర్పించాలి. ఎప్పుడైతే సమర్పిస్తావో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. చిన్న వయసులో మోషేకేం తెలియదు, ఆ బాస్కెట్ లో ఉన్నాడు, అతనికి ఊపిరి ఆడుతుందో లేదో కూడా అతనికి తెలియదు. అతను చనిపోయింటే ఏమయ్యేది? కానీ ఎవరు తోడై ఉన్నారండి? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అతనికి తోడై ఉండి అతన్ని క్షేమంగా చేర్చాడండి. హల్లెలూయా. కాబట్టి రాజనగరంలో ఉండే ధన్యతని మరి యేసయ్య ఇచ్చాడండి. అదంతా కూడా యేసయ్య నిర్ణయమే. అక్కడి నుంచి ఆ కుటుంబం నుంచి, ఆ పేద కుటుంబం నుంచి రాజకుమారుడుగా రావడము అది యేసయ్య చిత్తమే. మళ్ళీ అక్కడి నుంచి మరి ఇంకొక చోటికి వెళ్ళడము, మళ్ళీ అక్కడ యేసుని ఎదుర్కోవడం, అదంతా మళ్ళీ టుమారో చూద్దాము. సో కాబట్టి అదంతా కూడా యేసయ్య నిర్ణయమే. అదంతా ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ హ్యాండ్. అన్ని కూడా యేసయ్య చేతుల్లో ఉన్నాయి. యేసయ్య ప్లాన్ అండి, అద్భుతం కదా, అద్భుతం అండి. ఆయన జీవితం, మోషే గారి జీవితము ఒక అద్భుతం అండి, ఒక అద్భుతమైన కార్యము. మోషే గారి జీవితం ఎంతో మందికి ఈ రోజు ఎంతో ఎలా ఉందంటే, చాలా మందికి అందరూ అనుకుంటారు మోషే గారు డెత్ అయిపోయినాడు, ఎలియా డెత్ అయినాడు, వీళ్ళతేటి అనుకుంటారు. కానీ వాళ్ళ చరిత్రలో, మన పూర్వీకుల చరిత్రలో చూస్తే మన యేసయ్య ఎంత శక్తిమంతుడో, సర్వశక్తిమంతుడో, ఎలాంటి దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు నీకు అర్థమవుతుంది. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు మట్టి వంటి వాడు కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఐడిల్ కాదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, మృత్యు కోరల్ని చిత్తుగా ఓడగొట్టిన దేవుడు. హల్లెలూయా. మృత్యు ఆయన ముందు నిలవలేకపోయింది, దుష్టుడు ఆయన ముందు నిలవలేకపోయినాడు. ఒక్క నిమిషంలో ఏం చేసినాడండి? స్మాష్ చేసేసినాడు. ఇప్పుడు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా యేసయ్య రెండో రాకడ వాడిని ఏమనండి, సాతాన్ని తన నోటి ఊపిరితోటి కాల్చేస్తాడండి. అట్లాంటి సర్వశక్తిమంతుని, అగ్ని నేత్రం గల వాడిని మరి మనం ఆరాధిస్తున్నాం. మోషే దేవుడు నీ దేవుడు గడై ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నువ్వు తెలుసుకొని, మోషే పుట్టుక గురించి ఈ రోజు మనం చూసాము. ఈ మండే టు ఫ్రైడే మోషే గురించే ఉంటుందండి. సో డోంట్ మిస్ ఇట్. మండే రాలేదు, ట్యూస్డే నుంచి వస్తున్నాను కాబట్టి ఫ్రైడే వరకు ఉంటుంది. డోంట్ మిస్ దిస్. సో మళ్ళీ రేపు లైవ్ స్ట్రీమింగ్ లో కలుసుకుందాం. బయట వర్షం పడుతుంది, నేనేం కేర్ చేయను, ఇట్లాంటి వర్షాలే మీకు తెలుసు. మా అమ్మ నాన్న ఉన్నప్పుడు కూడా నేను కేర్ చేయలేదు. సడన్ గా వర్షం పడితేనే కరెంటు పోతుంది. కరెంటు పోతానే మా నాన్న వెంటనే అమ్మ ఇన్వర్టర్ ఆన్ చేద్దాము అంటుండే. సో అప్పుడు వేరు, సో ఇప్పుడు వేరు. బట్ జీసస్ మళ్ళీ ఆ స్థితి ఇచ్చును కాక, ఆమేన్. సో కాబట్టి మనము ప్రేయర్ చేసుకుని ముగించుకున్నాము. మీరందరు కళ్ళు మూసుకుంటే. స్తోత్రం యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. ఎంత గొప్ప దేవుడివి తండ్రి. నేనా తండ్రి, ఎందరినైతే నిర్ణయించిన వారిని పేరు పెట్టి పిలుచుకున్నావు. మోషే గారి జీవితము మహా అద్భుతమైంది తండ్రి. నీళ్ళల్లో తీయబన్నాడు కనుక అతను మోషే అయినాడు తండ్రి. అతని బాస్కెట్ లో తండ్రి మీరు కాపాడిన తీరు, అక్కడ క్రోకడైల్స్ ఉన్నాయి అయ్యా. అతని బ్రీతింగ్ రాకపోవచ్చు, చిన్న పసివాడు, ఎంత భయపడింటాడో, ఎంత గావరపడింటాడో ఏమీ తెలియదు కదా, ఎక్కడికి పోతున్నాడో తెలియదు అయ్యా తండ్రి. అట్లాంటి స్థితిలో తండ్రి తాను చేరవలసిన గమ్యము తండ్రి మీరు చేర్చి అయ్యా తండ్రి మీరు చూపించిన మహా అద్భుతమైన కృపకై నీకే స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ ఈ రోజు మోషే జీవితం తెలుసుకొని, మోషేని ప్రేమించిన దేవుడు, మోషేని ఏర్పరచుకున్న దేవుడు నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. నేను వ్యర్థుడని కాదు, నేను వ్యర్థురాలని కాదు, నేను పనికి మాలిన వాడిని కాదు, పనికిరాని దాన్ని కాదు అయ్యా. నేను నా లోకమంతా నన్ను అందరూ అంటున్నారు నేను పనికి మాలవాడిని, పనికి మాలిన దాన్ని, వ్యర్థుడని, వ్యర్థురాలని, నా జీవితం ఇంతే, నేను సూసైడ్ చేసుకోవాలని నాకు గమ్యం లేదు, నేను ఒంటరిగానే వచ్చాను, ఒంటరిగా పోతానని ఎంతో వ్యర్థమైన మాటలు
నీకు ఆయాసకరమైన మాటలు పలుకుతున్నారు ఏసయ్య. ప్రతి బిడ్డని, ప్రతి యవ్వనస్తుని క్షమించండి ఏసయ్య తండ్రి. అందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా ప్రజలందరూ వ్యర్థమైన వాటి వైపు మనసు ఉంచి తండ్రి నీకు దూరం అయిపోతున్నారు తండ్రి. వ్యర్థమైన అడల్ వర్షిప్ చేసుకుంటూ దూరం అయిపోతున్నారయ్యా. నీ ప్రేమను కనుగొనలేకపోతున్నారు తండ్రి. నైనా తండ్రి ఎలిఫెంట్స్ ఆరాధిస్తున్నారు అందరికి కూడా మీరు కనువింపు కలగ చేయండి. నీవే లోకరక్షకుడు, నిజమైన దేవుడు అని ప్రపంచం అంతా తెలుసుకునే భాగ్యం దయచండి. గ్లోబల్ పీస్ ప్రేయర్ లో ఎంతమంది సేవకులు అయితే వాక్యం చెప్తున్నారో వారందరి తండ్రి నైనా వాక్యం అందరూ తండ్రి నైనా విని పట్టబడే భాగ్యం దయచండి. గ్లోబల్ పీస్ ప్రేయర్ మినిస్ట్రీ, ఇంటర్నేషనల్ మినిస్ట్రీని ఇంకా దీవించాతదించండి తండ్రి. ఇంకా ఎంతో మంది అనేక మంది లైవ్ లోకి వచ్చుటకు అయ్యా సహాయం చేయమని వేడుకుంటూ అయ్యా తండ్రి దీనికి తండ్రి సహాయం చేసిన అభిషేకన్నని అయ్యా తండ్రి దీంట్లో జాయిన్ చేసిన ప్రభు కిరణ్ అన్నని మెండైన దీవెనలకు కుమ్మరించమని అయ్యా తండ్రి నైనా తండ్రి మండే టు ఫ్రైడే లైవ్ స్ట్రీమింగ్ లో తండ్రి మాతో మీరు మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవ అయ్యా తండ్రి మాకు ఎన్నో తండ్రి నేను మర్మాన్ని బయలుపరచమని తండ్రి నన్ను మరుగుపరిచి మీరు మాకు పొందమని మీ శివజనం మరుగుపరుచుకోమని వేడుకుంచు తండ్రి. ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే మీ బంగారు పాదం తండ్రి పాదాభివందనం చేస్తూ నన్నే దక్షిణాన్ని హెచ్చిస్తూ ఏసునాన్ని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మీకు మీ కుటుంబాలకు తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఓకే, నేను మళ్ళీ రేపు లైవ్ స్ట్రీమింగ్ లో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే పెంటెకోస్ట్ ఫైర్ మినిస్ట్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నాకు ప్రే రిక్వెస్ట్ కాంటాక్ట్ అవ్వాలంటే డైరెక్ట్ గా స్క్రోలింగ్ ఉంటుంది, ఆ నంబర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.